కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్మాన్పేట గ్రామంలో దళితులపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గత నెలలో అదే గ్రామానికి చెందిన దళిత మహిళ, అంగన్వాడీ టీచర్ దాసరి సంగీత కుటుంబంపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పరిశీలన జరిగింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యుడు మేకల భిక్షన్ దాసు, ఆదోని ఆర్డీఓ అరుణదేవి, కోసిగి రెవెన్యూ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన సర్వే నెంబర్లు 232/1, 232/2లో ఉన్న 3 ఎకరాల 92 సెంట్ల భూమిని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితులు తెలిపిన ప్రకారం తమ కుటుంబం 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూమిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో కొందరు నాయకులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని, తమకు లొంగలేదనే కక్షతో ఆ భూమిని ప్రభుత్వ భూమిగా చూపిస్తూ రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసి పొలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాక భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారని వారు కమిషన్కు విన్నవించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల భిక్షన్ దాసు, తహసీల్దార్ సహా సంబంధిత అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భూమి వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను 15 రోజుల్లో రాతపూర్వకంగా సమర్పించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దళితుల రక్షణ కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ కట్టుబడి ఉందని, దళితులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బాధితులకు చట్టపరమైన న్యాయం కల్పించేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులతో పాటు ఆర్డీఓ అరుణదేవి, తహసీల్దార్ వేణుగోపాల్, పోలీస్ అధికారులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం కోల్మాన్పేట దాసరి సంగీతమ్మ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కెఎస్ జవహర్ గారి ఆదేశాల మేరకు దాసరి సంగీతమ్మ వారి పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి ల్యాండ్కి సంబంధించి వివాదం విషయంలో ఎస్సీ కమిషన్ని గత 3 నెలల క్రితం ఆశ్రయించడం జరిగింది. గౌరవ చైర్మన్ గారు ఆదేశిస్తారు. అంతకన్నా ముందు ఎవరైతే ఈ అభద్రతా భావంతో ఉన్నారో వారికి సంబంధించి పోలీసు వారిని పూర్తి రక్షణ ప్రొటెక్షన్ కల్పించమని కమిషన్ నుంచి ఆదేశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించి ఆర్డీఓ గారిని, రెవెన్యూ శాఖని, అదేవిధంగా పోలీస్ శాఖని దీనికి సంబంధించి ఒక నివేదికని 15 రోజుల లోపల యాక్షన్ టేకెన్ రిపోర్ట్ని కమిషన్కి అందించమని కూడా ఆదేశాలు ఇస్తాను.